रियासती वज़रा ने जुबली हिल्स असम्बली हलक़े में कई तरक्याती कामों का आगाज़ किया। जुबली हिल्स के यूसुफगुड़ा डिवीज़न में 5.55 करोड़ रुपए की लागत से तरक्याती कामों का वज़रा पूनम प्रभाकर और टी नागेश्वर राव के हाथों आगाज़ किया गया। नवविद्या कॉलोनी, मारुति नगर, कमलापुरी कॉलोनी और इंजीनियर्स कॉलोनी में 178.35 लाख रुपए से सीसी सड़क का संग बुनियाद रखा गया। बादशाह लेबर अड्डे पर एलएन नगर, यूसुफगुड़ा बस्ती, श्री कृष्णा नगर और हाइलेम कॉलोनी में 377.35 लाख रुपए की लागत से सड़कों का संग बुनियाद रखा गया। वजीर ने मजदूरों और जीएचएमसी अमले से मुलाकात करके इनके मसाइल की भी समाअत की और राशन कार्ड में बारीक चावल की तकसीम का जिक्र किया। इस मौके पर मेयर हैदराबाद विजय लक्ष्मी, राज्यसभा रुकन अनिल कुमार यादव, अंजन कुमार यादव, अजहरुद्दीन, नवीन यादव और दीगर कायदीन भी मौजूद थे। కేంద్ర మంత్రి పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవ మేయర్ విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ బై గారు, మిగతా కార్పొరేటర్లు, హైదరాబాద్ సంబంధించిన ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసి రోజు చాలా కాలంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి రోజులను 11 రోజులను 2,94 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకోవడంతో పాటుగా త్రాగునీటికి సంబంధించి 1923 నిజాం కాలంలో ఆనాడు ఉన్నటువంటి హిమాయత్ నిజాం సాగర్తో పాటుగా రాజధానిగా మరింతగా అభివృద్ధి చెందే సందర్భంలో ఒక్క ఎమ్మెల్టీ వాటర్ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చే ప్రణాళిక జరగలేదు. గత వారం గౌరవ ముఖ్యమంత్రి గారితో 7,000 కోట్ల రూపాయలతో గోదావరి పోర్ట్ కింద మరొక 20 టీఎంసీ తీసుకొచ్చే విధంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తప్పకుండా ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాన్ని, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుపోయే బాధ్యతగా ఈరోజు నూతన రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఈ ఎర్రగడ్డ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నా, ఎవరైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే ఈ ఒక ఎర్రగడ్డకు 2 ఉప ఎన్నికకు పరిమితం కాదు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ